మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యవనస్తులకు ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మరి జీసస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క సమయంలో మరి మా తోటి దైవజనులు సతీష్ గారు మహమ్మద్ గారు ఉన్నారు. అదేవిధంగా మరి దేవుడు తన చిత్తం ప్రకారంగా మరి ఈ యొక్క సన్నిధిలో మరి ముందుకు కొనసాగిస్తున్న పెద్దలు ఉన్నారు. తిమోతి గారు, ఎస్ఆర్ గారిని బట్టి కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మరి నేటి దినాల్లో అనేక మంది యవనస్తులు మరి చాలా చిన్న చిన్న కారణాల చేత దేవుడి నుంచి తొలగిపోయి వాళ్ళ జీవితాలు భయంకరమైన పరిస్థితుల మీద నడిపించుకుంటూ చివరికి వాళ్ళ యొక్క బలవంతపు మరణాల దగ్గరకు వెళ్ళిపోతున్న వారు ఎందరో ఉన్నారు. కాబట్టి యవనస్తుల్ని మోటివేట్ చేయాలనే ఆశతో, యవనస్తులకి దేవుని ప్రేమను తెలియపరచాలనే ఆశతో మరి రేపు బుధవారం మరి 7 గంటలకు మరి ఈ ప్రాంతంలో యవనస్తులు కూడుకను నిర్వహిస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరూ కూడా తప్పగా రండి. ఈ సమయంలో మరి మనం ఒక సాకారంగా ఉండవలసిన యవనస్తులు ఈ లోకంలో తిరుగులాడుచు అనేకమైన బలహీనతల చేత పడిపోతున్నారు. కాబట్టి దేవుని చిత్తమును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి దైవజనుడు రవికిషోర్ గారు ఏర్పాటు చేసిన ఈ యొక్క బుధవారం యవనస్తుల కూడిక అది మనుషుల ఏర్పాటు కాదని, ఇది దేవుని యొక్క సంకల్పమని ప్రతి వారు గుర్తించి తన పిల్లలని ఈ యొక్క దైవజనుల యొక్క సంఘ జీసస్ రాఫా చర్చికి పంపి ఆ దేవుని యొక్క భక్తిలోను భయములోను తల్లి తండ్రి యొక్క విధేయత కలిగి అందరూ పంపించాలని ఈ యొక్క జీసస్ రాఫా చర్చి నుంచి మేము ప్రార్థనతో ఈ యొక్క సమయాన్ని ఒక పెద్దలకు నిర్ణయించిన సమయాన్ని బట్టి దైవజనులతో కూడి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ